హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియన్ పాలిటీ దీనిలో రాష్ట్రాల ఏర్పాటు పౌరసత్వం అనే టాపిక్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్: కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ భాషకి ప్రాచీన భాష హోదాను ఇచ్చింది? ఆన్సర్: తమిళం, సంస్కృతం, తెలుగు. నెక్స్ట్ వన్: 1991 జనాభా లెక్కల ప్రకారం ఈ కింది వాటిలో ఏ ఒక్క రాష్ట్రం మిగతా 3 రాష్ట్రాల కంటే తక్కువ జనసాంద్రత కలిగి ఉంది? ఆప్షన్ 1 సిక్కిం. నెక్స్ట్ 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు వీలు కల్పించిన రాజ్యాంగ సవరణ ఏమిటి? ఆన్సర్: 7వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 1950 తర్వాత భారతదేశంలో ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏమిటి? 1950 తర్వాత భారతదేశంలో ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్: ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం 4 కొత్త జిల్లాలను ఏర్పరిచింది? ఆన్సర్: ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్య పట్టణం ఏమిటి? ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్య పట్టణం రాయపూర్. నెక్స్ట్ ఇండియాలో ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత ఎవరు? ఆన్సర్: గవర్నర్. నెక్స్ట్ భారత రాజ్యాంగపు 36వ సవరణ ద్వారా రూపకల్పన చేయబడిన కొత్త రాష్ట్రం ఏమిటి? ఆన్సర్: సిక్కిం. నెక్స్ట్ భారత రాజ్యాంగ సవరణ ద్వారా 1974వ సంవత్సరంలో అనుబంధ రాష్ట్రంగా గుర్తించబడి తర్వాత 1975వ సంవత్సరంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా గుర్తించబడిన రాష్ట్రం ఏమిటి? ఆన్సర్: సిక్కిం. సిక్కిం. నెక్స్ట్ భారత సమాఖ్యలో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే కింది వాటిలో రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ను సవరించాలి? ఆన్సర్: మొదటవ షెడ్యూల్ను సవరించాలి. నెక్స్ట్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దులలో మార్పులు చేసేది? ఆన్సర్ ఎవరంటే పార్లమెంటు యొక్క చట్టం. పార్లమెంటు యొక్క చట్టం. నెక్స్ట్ రాష్ట్రాల సరిహద్దును మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఏ విధంగా కలదు? ఆన్సర్: ఆప్షన్ 2 రాష్ట్రాల సమ్మతి లేకుండానే ఉంటుంది. నెక్స్ట్ 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు ఏమిటి? 2000 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రాలు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ 1950 తర్వాత ఇండియాలో ఏర్పడిన తొలి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్: ఆంధ్ర. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దినం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దినం. ఆన్సర్: 1వ తేదీ 10వ నెల 1953లో. 1వ తేదీ అక్టోబర్ నెల 1953. నెక్స్ట్ విదర్భ ఉన్న రాష్ట్రం. విదర్భ ఉన్న రాష్ట్రం. ఆన్సర్: మహారాష్ట్ర. అస్సాం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది ఎప్పుడు? అస్సాం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది ఎప్పుడు? ఆన్సర్: 1911లో బెంగాల్ విభజన రద్దయినప్పుడు. నెక్స్ట్ హైదరాబాద్ను బహుభాషా రాష్ట్రంగా కొనసాగడాన్ని ఇష్టపడుతున్నానని ప్రకటించినటువంటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? హైదరాబాద్ను బహుభాషా రాష్ట్రంగా కొనసాగడాన్ని ఇష్టపడుతున్నానని ప్రకటించిన భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్: సి రాజగోపాలాచారి.
నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ సమయంలో జాయింట్ సెలెక్ట్ కమిటీ మొదట సూచించిన పేరు. ఆప్షన్ 3 విశాలాంధ్ర. విశాలాంధ్ర. నెక్స్ట్ వన్, రాజ్యాంగం ప్రకారం నూతన రాష్ట్రం ఏర్పాటు చేసే విధం. నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధం ఏ విధంగా ఉంటుందంటే కనీస ఆధిక్యతతో చట్టం చేయడం ద్వారా. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏదైనా భూభాగాన్ని వేరే దేశానికి కింది విధంగా కేటాయించవచ్చు. ఆన్సర్ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏదైనా రాష్ట్రం యొక్క పేరు కింది విధంగా మార్చవచ్చు. ఆన్సర్ చట్టం ద్వారా మార్చవచ్చు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఇండియాకున్న మరొక పేరు ఏమిటి? భారత రాజ్యాంగంలో ఇండియాకు ఉన్నటువంటి మరొక పేరు భారత్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన తొలి కొత్త రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆంధ్ర. నెక్స్ట్ వన్, భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించిన కమిటీ ఏమిటి? ఆన్సర్ ఎస్కే థార్ కమిటీ. ఎస్కే థార్ కమిటీ. నెక్స్ట్ వన్, జోనల్ కౌన్సిల్ అధ్యక్షుడెవరు? జోనల్ కౌన్సిల్ అధ్యక్షుడెవరు? ఆన్సర్ కేంద్ర గృహ మంత్రి. నెక్స్ట్ వన్, గుజరాత్ యొక్క సాంప్రదాయక పేరు. ఆప్షన్ 2 సౌరాష్ట్ర. నెక్స్ట్ వన్, గోవాని బీజాపూర్ నుంచి పోర్చుగీస్లు వశపరుచుకున్న సంవత్సరం ఎప్పుడు? అదే 1510లో. నెక్స్ట్ వన్, ఏ భారతదేశ భాషలు ద్రావిడ కుటుంబానికి చెందినవి? ఆన్సర్ దక్షిణ భారత భాషలు. నెక్స్ట్ వన్, అధికార భాషను గురించి భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు వివరిస్తాయి? ఆన్సర్ 343 నుంచి 351 వరకు ఉన్నటువంటి ప్రకరణలు. నెక్స్ట్ వన్, ఈశాన్య మండలంలో చేర్చబడిన రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ 8. నెక్స్ట్ వన్, సిక్కిం రాష్ట్రము. ఆన్సర్ ఇది భారత భూభాగంలో భాగం. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు. ఆన్సర్ లక్షద్వీపాలు. నెక్స్ట్ వన్, నూతన రాష్ట్రాల ఏర్పాటు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల సరిహద్దులు మార్పు అధికారం అనేది ఎవరికి ఉంటుంది? ఆన్సర్ పార్లమెంటుకు. నెక్స్ట్ వన్, భారత పౌరసత్వం కోసం కోరే ముందు ఒక వ్యక్తి కనీసం దేశంలో నివసించి ఉండవలసిన కాలం ఎంత? ఆన్సర్ 7 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఏ భారత రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 8వ షెడ్యూల్లోని మరో 4 భాషలు కలిపి మొత్తం 22 భాషలుగా చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 92వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ వన్, కింది వాటిలో దేనిని భారతదేశం ఫ్రాన్స్ నుంచి పొందింది? ఆన్సర్ యానాం, మహే, కరైకల్. వీటిని భారతదేశం ఫ్రాన్స్ నుంచి పొందింది. నెక్స్ట్ వన్, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్ని సవరించాలి? ఆన్సర్ 1వ షెడ్యూల్ని. నెక్స్ట్ వన్, లక్షద్వీప్
మినికాయ్ మరియు అమ్నిదివి ద్వీపాల పేరును పార్లమెంట్ యాక్ట్ ద్వారా లక్షద్వీప్గా ఏ సంవత్సరంలో మార్చారు? ఆన్సర్ 1973లో. నెక్స్ట్ వన్, భారతదేశపు 25వ రాష్ట్రంగా ఏ కేంద్రపాలిత ప్రాంతం అవతరించింది? ఆన్సర్ గోవా. నెక్స్ట్ వన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ వన్, భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, కింది వాటిలో దేని కారణంగా భారత పౌరసత్వం పొందడానికి సాధ్యం కాదు? ఆన్సర్ ఆస్తిపరంగా. నెక్స్ట్ వన్, అందరికీ ఒకే విధంగా వర్తించే పౌర సంహిత అంటే ఏమిటి? ఆన్సర్ అన్ని మత వర్గాలకు ఏకరూపంగా వర్తించే కుటుంబ న్యాయం. నెక్స్ట్ వన్, పౌరసత్వం అనే భావనను ఎక్కడ నుంచి గ్రహించారు? పౌరసత్వం అనే భావనను బ్రిటన్ నుంచి గ్రహించారు. నెక్స్ట్ వన్, భారత సంతతికి చెంది ఉండి విదేశాలలో నివసించే వారి గురించి వివరించే ప్రకరణ ఏమిటి? ఆన్సర్ 8వ ప్రకరణ. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైనది ఏమిటి? సరి అయినటువంటిది ఏంటంటే ప్రవాస భారతీయ దివస్ జనవరి 9వ తేదీన జరుపుకుంటారు. 2014లో ఈ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఎంగేజింగ్ ఇండియన్ డియాస్పోరా ది ఇండియన్ గ్రోత్ స్టోరీ అనేది ఈ సదస్సు ముఖ్య ఇతివృత్తం. ఇవన్నీ సరి అయినటువంటివి. నెక్స్ట్ వన్, కింది వారిలో ఎవరికి ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది? ఆన్సర్ ఎన్ఆర్ఐలకు ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ మధ్యనే వివాదమైన పౌరసత్వ పద్ధతి? ఆన్సర్ సరోగసీ. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.